అందరికి నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు సాక్షి టుడే. ఈ రోజు వార్తలను విశ్లేషిస్తే ఆరోగ్య బీమాలో బ్రేకింగ్ స్కామ్, పచ్చపార్టీ సేవలో తరిస్తున్న ఇన్సూరెన్స్ కంపెనీ బ్రోకింగ్ ఏజెన్సీ, వాటికి వైద్య శాఖలో 4,000 కోట్ల బీమా కాంట్రాక్ట్ కట్టబెట్టి పన్నాగం, టెండర్ నిబంధనలో మార్పులు, సాల్వెన్సీ షరతు ఎత్తివేత, బీమా కంపెనీకి 1,000 కోట్ల ప్రీమియం రూపంలో మళ్లింపు, ఒకే ఏజెన్సీకి వివిధ ప్రభుత్వ శాఖల్లో బీమా అమలు బాధ్యతలు, కమిషన్ కింద 100 కోట్లు, అదంతా పెద్దల జోబుల్లోకి, అస్మదీయ బ్రోకింగ్ ఏజెన్సీని అడ్డుపెట్టి ప్రభుత్వ పెద్దల పావులు. నిజంగా చంద్రబాబు ఇక నీ దోపిడీకి ఇంక ఏది కాదు అనర్హం. ఎందుకంటే ఎప్పటికే ఎబ్బడి ముబ్బడిగా భూములు దోచేస్తూ ఉన్నారు, ఎప్పటికే ఎబ్బడి ముబ్బడిగా మైనింగ్లో సంపాదిస్తున్నారు, మద్యంలో సంపాదిస్తున్నారు, ఇసుకలో సంపాదిస్తున్నారు, ఇలా దోచుకు పండుకుతున్నారు. నువ్వు చెప్పినట్టుగా నీ భాషలో గుద్ది పడేస్తా ఉన్నారు డబ్బుల్ని. మరి అలాంటి పరిస్థితుల్లో ఆరోగ్య బీమాలో కూడా ఆఖరికి స్కామేనా? ఎంత దుర్మార్గం! నీ పార్టీ సేవలో తరిస్తున్నటువంటి, నీ పార్టీ కార్యకర్తలకి ఇన్సూరెన్స్ చేసినటువంటి ఒక బ్రోకింగ్ ఏజెన్సీకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఏదైతే బీమా కూడా కట్టబెట్టేస్తావా? సో సాల్వెన్సీ ఏదైతే ఉందో షరతు ఎత్తివేసి మరి, అంటే నీ దోపిడీకి అడ్డుగా ఉన్నటువంటి షరతుల్ని ఎత్తివేసి మరి ఇంత దుర్మార్గంగా నువ్వు ఇలా సంపాదిస్తున్నావంటే ఇక నిన్ను ఏమనాలి? ఇక ఆరోగ్య బీమాలో కూడా దోపిడీ ఆపు అని. నిజంగా ఎంత దుర్మార్గం అంటే, ఇప్పటికే వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగులు హెల్త్ ఇన్సూరెన్స్, ప్రభుత్వ బీమా అమలులో ప్రభుత్వ పెద్దల అస్మదీయ బ్రోకర్ సంస్థ చక్రం తిప్పుతుంది. పచ్చ పార్టీ కార్యకర్తలకు బీమా సేవలు అందించే ఇన్సూరెన్స్ కంపెనీ పార్టీకి మధ్య ఒక సంస్థ బ్రోకింగ్ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది. ఈ సంస్థ గతేడాది 1 కోటి మంది కార్యకర్తలకు 5 లక్షల చొప్పున ప్రభుత్వ బీమా కోసం తక్కువ మొత్తం ప్రీమియం చెల్లించేలా ఒక ఇన్సూరెన్స్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. ప్రస్తుతం ఆ బ్రోకర్ ఏజెన్సీ ద్వారానే వివిధ శాఖల్లో బీమా అమలు స్కామ్ను ప్రభుత్వ పెద్దలే అమలు చేస్తున్నట్టు తెలుస్తుంది. గతేడాది విద్యుత్ శాఖలో ట్రాన్స్కో ఉద్యోగులకు హెల్త్ ఇన్సూరెన్స్ అమలు కోసం ప్రభుత్వం టెండర్లు పిలిచింది. 100 కోట్ల విలువైన ఈ టెండర్ని తొలుత పచ్చపార్టీ సేవలో తరిస్తున్నటువంటి ఇన్సూరెన్స్ కంపెనీ బ్రోకర్ ఏజెన్సీకి కట్టబెట్టే ప్రయత్నాలు చేశారు. అయితే సాల్వెన్సీ నిబంధనల ప్రమాణాల కారణంగా ఆ బిడ్లు తిరస్కరణకు గురయ్యాయి. దీంతో కోరినంత కమిషన్ ఇచ్చేలా డీల్ కుదుర్చుకొని మరో ఇన్సూరెన్స్ కంపెనీని అడ్డదారుల్లో కాంట్రాక్ట్ అప్పచెప్పారు. అంటే ఆల్రెడీ బిడ్డింగ్ పెట్టేశారు, దానికి వాళ్ళ కంపెనీ ఒకటి వస్తే సాల్వెన్సీకి అదేవిధంగా నిబంధనలకి ఏదైతే విరుద్ధంగా ఉందని చెప్పేసి బిడ్ క్యాన్సిల్ అయితే సాల్వెన్సీ నిబంధనను సవరించి మరి తమకు సంబంధించినటువంటి, తమకు అనుకూలమైనటువంటి ఒక బీమా కంపెనీ, ఒక బ్రోకర్ ఏజెన్సీకి ఇలా ప్రభుత్వ ధనం కట్టబెడుతున్నారు అంటే ఆఖరికి బీమా, ఆరోగ్య బీమాలో కూడా ఉద్యోగులకు ఇచ్చేటువంటి హెల్త్ ఇన్సూరెన్స్లో కూడా దోచుకుంటున్నారంటే వీళ్ళ దోపిడీకి శ్రీశ్రీ గారు చెప్పారు ఆ రోజు, కుక్క పిల్ల అగ్గి పిల్ల సబ్బు బిట్ట అని. కాదేది దోపిడీ ఏదైతే కవిత కనర్హమని ఆయన అన్నాడు, ఈయన మాత్రం అది ఇది అనిలా ప్రభుత్వ శాఖల్లో కాదేది ఈయన దోపిడీ కనర్హం అన్న రీతిలో ఇతను దోచుకు తింటా ఉన్నాడు. ప్రజలారా గమనించండి. థ్యాంక్ యూ. కూటమి ప్రభుత్వంలో కల్తీ 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 అన్ని కల్తీయే. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క లడ్డు కల్తీ అయింది కూటమి ప్రభుత్వ హయాంలోనే. మద్యం కల్తీ, మద్యం ఏరులై పారుతుంది కూటమి ప్రభుత్వ హయాంలోనే. ఆఖరికి పసిపిల్లల నోటికాడి పాలు కూడా కల్తీ అవుతా ఉన్నాయి. ఎంత దుర్మార్గం అంటే ఈ వార్త ఒకసారి చూడండి. ఇద్దరిని బలిగొన్నటువంటి పాలకోట విషయం, రాజమహేంద్రవరంలో కల్తీ పాల కలకలం, 5 రోజుల్లో 12 మంది బాధితులు. చౌడేశ్వరి నగర్, స్వరూపనగర్, రెవెన్యూ కాలనీ పరిసర ప్రాంతాల్లో కల్తీ పాలు తాగి గడిచిన 5 రోజుల్లో సుమారు 12 మంది ఆసుపత్రుల్లో పాలైనట్టు తెలుస్తుంది. కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అనధికారిక సమాచారం. లాలా చెరువు, హౌసింగ్ బోర్డు కాలనీ, చౌడేశ్వరి నగర్ పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి బాధితులకు తక్షణమే మెరుగైన వైద్య సేవలు అందించాలని స్థానికులు కోరుకుంటున్నారు. మూత్రం నిలిచి వాంతులతో ప్రారంభమై కల్తీ పాలు ఏరులే పారుతున్నాయి. మొన్నటిదాకా కల్తీ మద్యం, కానీ ఈరోజు కల్తీ పాలు, పసిపిల్లల నోటికాడి పాలు కూడా ఈ ప్రభుత్వ హయాంలో కల్తీ అవుతుంటే, ఏదైతే నారాసుర ప్రభుత్వంలో కల్తీ అసురులు ఇలా పేట్రేగిపోతా ఉంటే ప్రభుత్వం ఏం గుడ్డిగాడిద పాలు దొమ్ముతుందా? వైద్య ఆరోగ్య శాఖ ఎక్కడుంది? తూనికలు కొలతల శాఖ ఎక్కడుంది? అదేవిధంగా నాణ్యతని పరిశీలించాల్సినటువంటి శాఖలు ఏమేమి పడకేశాయా? వాటిని పర్యవేక్షించాల్సినటువంటి మంత్రులు ఏ పబ్బుల్లో, ఏ క్లబ్బుల్లో తిరుగుతున్నారు? లేకపోతే పిల్లలు, కనీసం ఈ పిల్లల నోటికాడికి, మీ పిల్లల కాడి నోటికాడికి ఇలాంటి కల్తీ పాలే వస్తే చర్యలు చేపట్టరా? మీ పిల్లలైతోటి, మంది పిల్లలైతోట. ఈ ప్రభుత్వం నిజంగా ఎంత ఏకపక్షంగా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లడానికైతే అందరూ కలిసి కట్టుకొని వస్తారు, కానీ పసిపిల్లల నోటికాడి పాలు కల్తీ జరగకుండా కాపాడడానికి మాత్రం ఏ ఒక్కరూ రారు. జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి అందరూ మూకుమ్మడిగా వస్తారు, కానీ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ కల్తీని అరికట్టడానికి ఏ ఒక్కరికి మనసు రాదు. ఎందుకంటే ఈ కల్తీలో మీకు కూడా వాటా వస్తుందా? ఈ కల్తీలో మీ వాటా ఎంత? మీ వాటా లేకపోతే
ఎందుకని చెప్పేసి ఇలాంటి కల్తీ వ్యవహారాలని అరికట్టడంలో ఈ ప్రభుత్వం ఫెయిల్ అవుతుంది అనేది కూడా బహిరంగంగా రాష్ట్ర ప్రజలందరికీ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారికి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నికలకు ముందు అన్ని వర్గాలకి హామీలు ఇవ్వటం, వాళ్ళకు వరాల జల్లు కురిపించడం, తర్వాత వాళ్ళని ఎన్నికల్లో వాడుకోవడం, ఎన్నికలు అయిపోయిన తర్వాత వాళ్ళకు వెన్నుపోటు పడవడం, వాళ్ళని మోసం, ద్రోహం, వంచనకు గురి చేయడం ఒక రివాజ్గా మారిపోయింది. దానికి ప్రతీకే నిదర్శనమే ఈ యొక్క వార్త. సర్కారు తీరు వల్లే సంక్షోభంలో చేనేత ఎన్నికలప్పుడు ఇచ్చినటువంటి హామీలను వెంటనే అమలు చేయాలి. చేనేత గర్జనలో ఐక్య కార్యాచరణ కమిటీ నేతల డిమాండ్. ఏటా 25,000 సాయం హామీ ఏమైందని నిలదీత. అర్హత ఉన్నప్పటికీ ఎందుకు పెన్షన్లు ఇవ్వడం లేదని మండిపాటు. నేత కార్మికుల నినాదాలతో దద్దరిల్లినటువంటి మంగళగిరి ఆలయం నుంచి నేతన్న విగ్రహం వరకు మహా ప్రదర్శన. సో చంద్రబాబు నాయుడు గారు నేతన్నలకి ఎలక్షన్స్కి ముందు మేము నేతన్న నేస్తామని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి తొలి ఏడాదే నేతన్నలకి నేస్తామని చెప్పేసి అండగా తోడుగా నిలబడినటువంటి ఘనమైన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కానీ ఈరోజు వీళ్ళు ఏదైతే 2024 ఎన్నికలకు ముందు నేతన్నలకి ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి నెరవేర్చలేదు. మూడో బడ్జెట్లో కూడా వాళ్ళకి సంబంధించినటువంటి హామీలు నెరవేర్చే దిశగా నిధులు కేటాయించలేదు. కాబట్టి ఐక్య నేతన్నలు మొత్తం చేనేత గర్జన అనే పేరుతో ఐక్య కార్యాచరణ కమిటీ నేతలు మొత్తం డిమాండ్ చేశారు. మంగళగిరిలో నారా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంగళగిరిలో కార్మిక సంఘాల నేతలు, చేనేత కార్మిక సంఘాల నేతలు ర్యాలీ తీశారు. ఆ డిమాండ్లు ఏంటంటే, నేతన్నల డిమాండ్లు ఏంటంటే చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక పథకాలు ప్రవేశపెట్టాలి. రాష్ట్ర బడ్జెట్లో కనీసం 2,000 కోట్లు కేటాయించడంతో పాటు సకాలంలో ఆ నిధుల విడుదల చేయాలి. ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీ మేరకు చేనేత కార్మికులకు ఏటా 25,000 ఇవ్వడమే కాకుండా దానికి సంబంధించి 3 ఏళ్లకు సంబంధించిన బకాయిలు కూడా వెంటనే ఇవ్వాలి. హ్యాండ్లూమ్కి 200 యూనిట్లు, పవర్లూమ్కి 500 యూనిట్లు ఉచిత విద్యుత్పై వెంటనే ఆదేశం ఇవ్వాలి. దీన్ని కూడా హ్యాండ్లూమ్కి 200 యూనిట్లు, పవర్లూమ్కి 500 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టినటువంటి పరమ దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు గారు. మేనిఫెస్టోలో పెట్టినప్పుడు మేనిఫెస్టో దేవాలయం లాంటిది, ఏదైతే భగవద్గీత లాంటిది. మరి ఆ మేనిఫెస్టోని అమలు చేయాలిగా. ఆ మేనిఫెస్టో చూసాక ప్రజలు ఓట్లేసింది. మరి అంటే ప్రజలు వెన్నుపోటు పొడిచేస్తావు. ఆ రోజు పిల్లనిచ్చిన మామకి, ఇప్పుడు ప్రజలకి. ఇదేనా చంద్రబాబు నీ నైజం? మరణించినటువంటి చేనేత కార్మికుల కుటుంబాలకు 10 లక్షల ఎక్స్గ్రేషియా కూడా ఇవ్వాలి. ప్రభుత్వ సంస్థల చేనేత వస్త్రాలను వినియోగించేలా ఆదేశాలు ఇవ్వాలి. ప్రతి చేనేత కుటుంబానికి 3 సెంట్ల భూమి కేటాయించి హౌస్ కమ్ షెడ్లు నిర్మించాలి. నేతన్నలు మీరు నిజంగా వంచనకు గురవుతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి చేతి నుంచి పేదవాడికి ఏ రోజైనా సెంటు భూమి ఇవ్వడానికి కష్టపడతాడా? సెంటు భూమి ఇవ్వడానికి ఇష్టపడతాడా? చంద్రబాబు నాయుడు గారు ఎంతవరకు కూడా కార్పొరేట్లకు 99 పైసలకే 1,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమి ఇస్తాడు. అక్కడి నుంచి 100 కోట్ల రూపాయలు తిరిగి తన జోబిలోకి వచ్చేలాగా, కరకట్ట ప్యాలెస్లకు వచ్చేలాగా అతను ఒక సిస్టమ్ రెడీ చేసుకుంటాడు. అంతేగాని పేదవాడికి సెంటు భూమి ఏ రోజైనా చంద్రబాబు నాయుడు గారు ఇస్తారా? ప్రతి ఎన్నికలు చెప్తారు. 2014 ఎన్నికల్లో కూడా హామీ ఇచ్చాడు. ఎవరికైనా ఒక సెంటు భూమి ఇచ్చాడా? మరి 2024 ఎన్నికల్లో కూడా హామీ ఇచ్చాడు. 3 ఏళ్ళు అవుతుంది, 1 సెంటు భూమి ఇచ్చే దిశగా చంద్రబాబు నాయుడు గారు అడుగులు వేసే పరిస్థితే లేదు. మీరు డిమాండ్ చేసినా చేయకపోయినా ఆయన వాడు. ఎస్, చేనేత కార్మికులకు పెన్షన్ మంజూరులో జాప్యం. నిజంగా చేనేత కార్మికులకి పెన్షన్ ఇవ్వటంలో కూడా చంద్రబాబు నాయుడు గారు వెనక్కి వెళ్ళిపోతా ఉన్నారంటే ఇంతకు మించినటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఏమైనా ఉందా? ఇక చంద్రబాబు నాయుడు గారు ఆఖరికి నేతన్నల గర్జన కూడా మొదలైంది. మీ కుమారుడు ఎక్కడైతే పోటీ చేస్తున్నాడో అక్కడ నేతన్నలు ఏ స్థాయిలో ఉన్నారు, వాళ్ళు రేపు కొట్టబోయే దెబ్బ ఏ స్థాయిలో ఉండబోతుంది అనేది కూడా ఆలోచన చేసుకోండి. థ్యాంక్ యూ. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నటువంటి వార్త ఏంటంటే, వీఆర్ఎస్ వెనక హెరిటేజ్. టీడీపీ మౌనంతో అందరిలోనూ మరింతగా అనుమానం. అజిత్ పవార్ విమాన ప్రమాదంపై మృతి వెనక శక్తులపై రోహిత్ పవార్ ఆరోపణలు. 35 కోట్ల విలువయ్యే విమానానికి 265 కోట్ల రూపాయల ఇన్సూరెన్స్ ఎందుకు చేశారు? విమానంలో టాయిలెట్ వెనక పెట్రోల్ క్యాన్లు ఎందుకు నింపారు? విమానంలో ఏదైతే ఫ్యూయల్ అనేవి సామర్థ్యానికి మించి ఇంధనం ఎందుకు నింపారు? ఇవి కాకుండా ప్రమాదంలో బ్లాక్ బాక్స్ కాలిపోవడం ఏంటి? అసలు బ్లాక్ బాక్స్ కాలిపోయే అంశం ఉంటుందా? ఎంత ప్రమాదం జరిగినా బ్లాక్ బాక్స్ ఉంటుంది కదా. కాలిపోయింది అన్న వార్తలో నిజం ఎంత? ఏ విచారణ జరగకముందే వీఆర్ఎస్కు టీడీపీకి చెందినటువంటి కేంద్ర మంత్రి, విచారణ జరగకుండానే కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు అనే అతను ఎందుకు క్లీన్ చిట్ ఇచ్చాడు? ఇవి కాకుండా వీఆర్ఎస్ వెంచర్స్ విమానాల కొనుగోలుకి ఫైనాన్స్ చేసింది హెరిటేజ్ ఫిన్టెక్. హెరిటేజ్ ఫిన్టెక్ అనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క కుటుంబ సంస్థ.
అని చెప్పి రోహిత్ పవార్ మాట్లాడుతూ అక్కడ నారా భువనేశ్వరి గారిది బ్రాహ్మణి గారిది ఫోటో వేసి మరీ చూపించాడు. ఇక విఆర్ఎస్ ద్వారా దుబాయ్లో 650 కోట్లతో టీడీపీ కీలక నేత లెగసీ విమానం కొనుగోలు. అదే విఆర్ఎస్ విమానాల్లో సీఎం చంద్రబాబు అదేవిధంగా మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ ఇద్దరు కూడా చక్కర్లు కొడతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి కుటుంబం కూడా చక్కర్లు కొడతా ఉంది. అందుకే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు దర్యాప్తు ముందుకు సాగనివ్వడం లేదన్న రోహిత్ వ్యాఖ్యల్లో నిజం లేకపోతే టీడీపీ అండ్ హెరిటేజ్ రెండు ఎందుకు నోరు విప్పట్లేదు? రోహిత్ వ్యాఖ్యల్లో నిజముంది కాబట్టే వీళ్ళెవరూ కూడా నోరు విప్పకుండా కిక్కురు మనకుండా ఉన్నారు అని చెప్పేసి విశ్లేషకులు కూడా మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు నిజంగా మీ పాపం పండింది. ఎందుకంటే 100 గుడ్లు తిన్న ఒక రాబందు ఒక గాలివానికి చచ్చిందంట. 100 గుడ్లు తిన్న రాబందు ఒక గాలివానికి చచ్చిందంట. అట్లా అప్పట్లో ఏదైతే ద్వాపర యుగంలో శిశుపాలుడు 100 పాపాలు చేసేంత వరకు కూడా శ్రీకృష్ణుడు ఆగారు. కానీ ఇది కలియుగం కాబట్టి నువ్వు 1000 పాపాలు చేస్తా ఉన్నా సరే భగవంతుడు చూస్తూ ఉన్నాడు. కాకపోతే ఎప్పుడైతే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క పవిత్రతని మకిలి పట్టించడం కోసం కంకణం కట్టుకున్నావో, వెంకటేశ్వర స్వామిని రాజకీయాలకు వాడుకోవడం మొదలుపెట్టావో ఆ రోజు నుంచి మీ పతనం మొదలైంది చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే మీరు వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడిన వెంటనే జంతు కొవ్వు లేదు, పంది కొవ్వు లేదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి క్లీన్ చిట్ వచ్చేసింది. సో కల్తీ జరిగింది వాస్తవంగా, అది మీ ప్రభుత్వ హయాంలే అని చెప్పేసి మీ మీదే మరకబడింది. అది కూడా చాలదన్నట్టు మన హెరిటేజ్కి బాబాలకి హెరిటేజ్కి ఇందాలకి ఉన్నటువంటి సంబంధాలు మొత్తం బయటకు వచ్చేసాయి. వీటితో చాలదన్నట్టుగా 2009లో వెంకటేశ్వర స్వామిని భ్రష్టు పట్టించడం కోసం నువ్వు మాట్లాడిన మాటలు కూడా బయటకు వచ్చాయి. తిరుమల 7 కొండల్ని మనిషి అన్నవాడు ఎవడైనా 2 కొండలు చేస్తానని హామీ ఇస్తాడా? తిరుమలలో అన్య ప్రచారం చేసుకోవచ్చు అని చెప్పేసి మనిషి అన్నవాడు ఎవడైనా సరే హామీ ఇస్తాడా? అవన్నీ నువ్వు ఇచ్చావు. ఈరోజు రాష్ట్ర ప్రజలకి నీ యొక్క విధానం అనేది బయటపడిపోయింది. అక్కడితో ఆగలేదు. తర్వాత ఏం జరిగిందంటే అక్కడితో ఆగుంటే బాగానే ఉండేది. అక్కడితో ఆగకుండా నీ హెరిటేజ్కి చెందినటువంటి ఫిన్లీజ్ అనే సంస్థ విఎస్ఆర్ వెంచర్స్కి ఉన్నటువంటి బంధాలు, సో అజిత్ పవార్ గారి మరణం వెనుక ఉన్నటువంటి కుట్ర, వీటన్నిటిలో కూడా నీ హెరిటేజ్ ఉంది అని చెప్పేసి దేశవ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయి. ఇక నీ పతనం స్టార్ట్ అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారు దేవుడితో పెట్టుకున్నారు. అక్కడ తాకుండా భస్మాసుర హస్తంలాగా నువ్వు ఏదైతే పరమేశ్వరుడితో కూడా పెట్టుకున్నావు, రుద్రతాండవం మాత్రం నీకు తప్పదు చంద్రబాబు. దేశ అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు, సుప్రీంకోర్టు డైరెక్షన్లో దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థ అయినటువంటి సిబిఐ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క పవిత్రమైనటువంటి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందా లేదా, జంతు కొవ్వు ఉందా, పంది కొవ్వు ఉందా, గొడ్డు మాంసం ఉందా, ఫిష్ ఆయిల్ ఉందా అని చెప్పేసి సుప్రీంకోర్టు తేల్చమని చెప్పిన తర్వాత సిబిఐ నేతృత్వంలోని సిట్ ఏం చేసిందంటే ఇంకా అంతకుమించిన అత్యున్నత దర్యాప్తు సంస్థ అనేది మన దేశంలో లేదు. అలాంటి దర్యాప్తు సంస్థ పంది కొవ్వు లేదు, జంతు కొవ్వు లేదు, ఫిష్ ఆయిల్ లేదు, ఆరోపిస్తున్న వాళ్ళ ఎవరి కొవ్వు లేదు దాంట్లో అని చెప్పి చెప్పడమే కాకుండా ఏదైతే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో నాణ్యత బాగలేదు అని చెప్పేసి వెనక్కి పంపించినటువంటి ట్యాంకర్లు రాఘవేంద్ర క్రషర్స్ దగ్గర ఆగి తిరిగి వేరే పేరుతో వచ్చాయి, వాటితో లడ్డూ తయారు చేశారు, ఆ పాపం చంద్రబాబు నాయుడు గారిదే అని చెప్పేసి స్పష్టంగా సిబిఐ తన ఛార్జ్షీట్లో పేర్కొన్న తర్వాత సుప్రీంకోర్టు అంటే గౌరవం లేదు, సిబిఐ అంటే గౌరవం లేదు. ఇతను మళ్ళీ ఒక విచారణ ఏకసభ్య కమిషన్ అంటే ఎందుకు? మీరేం చెప్తే అది రాయడానిక? దాన్ని అడ్డుపెట్టి వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను దెబ్బతీయాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లాలని ఒక ఉద్దేశంతో సో ఏదైతే చట్టాలను తొంగలో దొక్కి అధికారమే ఉంది కాబట్టి తన ఆడిందే ఆట అంటూ తైతక్కలాడుతూ ఇలా ఒక ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేస్తే చట్టాలు చూస్తూ ఉంటాయా? మానవతావాదులు చూస్తూ ఉంటారా? ఏదైతే మేధావులు చూస్తూ ఉంటారా? చూడలేదు కాబట్టే సుబ్రహ్మణ్య స్వామి అనే అతను ఎక్కడ సుప్రీంకోర్టులో పిల్లేశాడు ఏకసభ్య కమిషన్ని సవాల్ చేస్తూ. ఏమనేసాడంటే సీఎం అబద్ధాలు ప్రచారం చేశారు, ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేకుండా చంద్రబాబు భక్తుల మనోభావాలతో ఆడుకున్నాడు, అదేవిధంగా వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిష్టని దెబ్బతీశాడు అని చెప్పి మాట్లాడటమే కాకుండా సిబిఐ అదేవిధంగా సుప్రీంకోర్టు దర్యాప్తులో పర్యవేక్షణలో జరిగినా కానీ మళ్ళీ ఏకసభ్య ఏకసభ్య కమిషన్ ఏంటి అని చెప్పి మాట్లాడుతూ పిటిషన్ వేశాడు. పిటిషన్ వేసిన తర్వాత బాబు సర్కార్పై అప్పట్లోనే సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు కూడా చేసింది. చంద్రబాబు సర్కారును దేవుణ్ణి సైతం రాజకీయాలకు వాడుకోవడంపై సుప్రీంకోర్టు ఇప్పటికే తీవ్ర అసహనం వ్యక్తం చేసిన విషయమే.
కనీసం దేవుడినైనా మీ రాజకీయాలకు దూరంగా ఉంచండి అంటూ చంద్రబాబును ఉద్దేశించి అప్పట్లో సుప్రీంకోర్టు ముట్టికాయలు వేసినా సరే ఈ చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి జ్ఞానం రాలేదు. కాబట్టి ఏకసభ్య కమిషన్ వేశారు. ఈ ఏకసభ్య కమిషన్ గురించి ఈరోజు విచారణకు వస్తుంది. ఆ విచారణలో 6 ప్రతివాదులుగా చేరుస్తూ సుబ్రహ్మణ్య స్వామి పిల్లేశాడు. 6 ప్రతివాదులు ఎవరంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, సిట్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసినటువంటి దర్యాప్తు బృందం, సిబిఐ కేంద్ర దర్యాప్తు సంస్థ, టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం, ఇలా 6 ప్రతివాదులు, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్టు, సిబిఐ, అదేవిధంగా టీటీడీ వీళ్ళని ప్రతివాదులుగా చేస్తూ సుబ్రహ్మణ్య స్వామి గారు పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ విచారణకు రాబోతుంది. వెంకటేశ్వర స్వామి దయతో, వెంకటేశ్వర స్వామి ఆగ్రహావేశాలకు చంద్రబాబు నాయుడు గారు గురయ్యారు. కాబట్టి ఈరోజు సుప్రీంకోర్టులో మామూలు ముట్టికాయలు ఉండవు. థ్యాంక్ యూ.